మీకు ఒక చిన్న ప్రశ్న, ధనవంతులు వెల్దీ పీపుల్ అంటే ఎవరు? ఈ ప్రశ్న అడగగానే మీ మైండ్లోకి ఏమొస్తుందంటే కాస్ట్లీ కార్లు, పెద్ద బంగళాలు, చేతిలో ఐఫోన్లు, బ్రాండెడ్ బట్టలు ఇవన్నీ వేసుకున్న వాళ్ళే కనబడతారు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ని మనం మిస్ అవుతున్నాం. ఒకవేళ ఆ కాస్ట్లీ కార్ ఈఎంఐ మీద కొని ఉంటే, ఆ పెద్ద ఇల్లు హోమ్ లోన్ మీద నడుస్తుంటే వాళ్ళను కూడా ధనవంతులు అంటారా లేక అప్పుల్లో ఉన్నవారంటారా? మార్గన్ హౌసెల్ ఈ బుక్లో ఒక మైండ్ బ్లోయింగ్ విషయం చెప్తున్నారు. వెల్త్ ఈజ్ వాట్ యూ డోంట్ సీ. సంపద అనేది కంటికి కనిపించదు. కానీ మనకున్న బ్యాడ్ లక్ ఏంటంటే మనం కంటికి కనిపించే ఆడంబరాలని చూసి మోసపోతున్నాం. పక్కవాడు కారు కొన్నాడని మనం కూడా మన స్తోమతకు మించి అప్పు చేసి కారు కొంటాం. వాడికి పోటీగా వెళ్ళబోయి చివరికి అప్పులు, వడ్డీలు, చక్ర వడ్డీలు అనే మహాసముద్రంలో మునిగిపోతాం. మన చుట్టూ ఉండే వాళ్ళలో నిజంగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసి ధనవంతులుగా బిల్డప్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరికీ చాలా తేడా ఉంది. ఆ తేడా ఏంటి? అసలు నిజమైన ధనవంతుడి సైకాలజీ ఎలా ఉంటుంది అనేది ఈరోజు ద సైకాలజీ ఆఫ్ మనీ అనే పుస్తకం ఆధారంగా క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా స్పెండింగ్ వెర్సెస్ షోయింగ్ ఆఫ్. మార్గన్ హౌసెల్ ఒక కఠినమైన నిజం చెప్తున్నారు. అదేంటంటే స్పెండింగ్ మనీ టు షో పీపుల్ హౌ మచ్ మనీ యూ హ్యావ్ ఇస్ ద ఫాస్టెస్ట్ వే టు హ్యావ్ లెస్ మనీ. దీని అర్థం సింపుల్. నలుగురిలో గొప్పగా కనిపించడానికి, మన దగ్గర డబ్బు ఉందని ప్రూవ్ చేసుకోవడానికి ఖర్చు పెట్టుకుంటూ పోతే మనం కలలో కూడా ఊహించలేనంత వేగంగా పేదవాళ్ళం అయిపోతాం. నిజానికి అప్పు చేయడం తప్పు కాదు, కానీ మనం చేసే అప్పు మనకు ₹1 లాభాన్ని తెచ్చిపెట్టేలా ఉండాలి. అంతే తప్ప ఇంకొక ₹2 మన జేబులో నుంచి లాగేసుకునేలా ఉండకూడదు. అప్పుల ఊబిలో ఒక్కసారి ఇరుక్కుంటే అందులో నుంచి బయటపడటం ఎంత కష్టమో మనలో చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. అసలు మనం ఎందుకు ఇన్ని అనవసరమైన అప్పులు చేస్తాం? దానికి ఒకే ఒక్క కారణం, కంపారిజన్. వేరే వాళ్ళతో పోల్చుకోవడం. మన అవసరాలు చాలా తక్కువ. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, వీటికి ఎక్కువగా ఖర్చు అవ్వదు. కానీ ఎప్పుడైతే మనం పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మొదలు పెడతామో మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా తక్కువగానే అనిపిస్తుంది. పక్కవాడి కారు కంటే మన కారు పెద్దదిగా ఉండాలి అని అనుకుంటాం. వాడి ఇంటికంటే మన ఇల్లు ఇంకా కాస్ట్లీగా ఉండాలి అని ఆరాటపడతాం. దీనివల్ల అప్పుల పాలవుతాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనం బరువు తగ్గాలంటే కేవలం ఎక్సర్సైజ్ చేస్తే సరిపోదు, దాంతోపాటు డైట్ కూడా చేయాలి. నేను ఫుల్గా జంక్ ఫుడ్ తినేస్తూ రోజు జిమ్ చేస్తాను అంటే బరువు తగ్గుతామా? తగ్గం. హెల్దీగా అయితే అసలు తగ్గే ఛాన్సే లేదు. డబ్బు విషయంలో కూడా అంతే. ఎక్కువ సంపాదించడం అనేది ఎక్సర్సైజ్ చేయడం లాంటిది, తక్కువ ఖర్చు చేయడం అనేది డైట్ లాంటిది. మీరు ఎంత సంపాదించినా సరే ఖర్చుల విషయంలో, కంపారిజన్ విషయంలో డైట్ పాటించకపోతే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. సక్సెస్ కావాలని అందరూ కోరుకుంటారు, కానీ సక్సెస్ ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో రాదు. పక్క వాళ్ళతో పోల్చుకోవడం మానేసి మనకు ఏది అవసరమో దానికోసమే ఖర్చు పెట్టిన రోజున మనం నిజమైన ధనవంతులు అవుతాం. టైం ఈజ్ ద అల్టిమేట్ కరెన్సీ. రోజుకి 86,400 సెకండ్లు, 1440 నిమిషాలు, 24 గంటలు. ఈ టైం పేదవాడికైనా ధనవంతుడికైనా సమానమే. కానీ ఆ 24 గంటల్ని మనం ఎలా వాడుతున్నాం అనేదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ధనవంతులు ఇంకా ధనవంతులుగా ఎందుకు మారుతున్నారు, మధ్యతరగతి వాళ్ళు అక్కడే ఎందుకు ఉండిపోతున్నారు, అండ్ పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా ఎందుకు మారుతున్నారు? కారణం ఒక్కటే, టైం కంట్రోల్. ద సైకాలజీ ఆఫ్ మనీ ఈ పుస్తకంలో రచయిత ఏమంటారంటే, కంట్రోలింగ్ యువర్ టైమ్ ఇస్ ద హైయెస్ట్ డివిడెండ్ మనీ పేస్. డబ్బు మనకిచ్చే అతిపెద్ద లాభం వస్తువులు కాదు, కార్లు కాదు, మన టైం మీద మనకి కంట్రోల్ని ఇస్తుంది. ఎప్పుడైతే నా టైం నా ఇష్టం అనే స్టేజ్కి మనం వెళ్తామో అప్పుడే డబ్బు సంపాదించే మార్గాలన్నీ మనకి క్లియర్గా కనిపిస్తాయి. దీనికి రచయిత మార్గన్ హౌసెల్ తన జీవితంలో జరిగిన ఒక రియల్ స్టోరీనే చెప్పారు. ఆయనకి కాలేజీ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అవ్వాలి అని ఒక కోరిక ఉండేది. ఎందుకంటే అందులో జీతాలు చాలా ఎక్కువ. సింపుల్ రీజన్, కష్టపడి ఆ జాబ్ కూడా తెచ్చుకున్నాడు. కానీ జాయిన్ అయ్యాక తెలిసింది అది నరకం అని. అసలు వర్క్ స్ట్రెస్ ఎంత ఉండేదంటే ఎప్పుడైనా ఆఫీస్ నుండి కాస్త త్వరగా ఇంటికి వెళ్తే అదే పెద్ద లగ్జరీలాగా ఫీల్ అయ్యేవాడు. చేతి నిండా డబ్బు వచ్చినా కానీ మనశ్శాంతి లేదు. అప్పుడు ఆయనకు అర్థమైంది, నా టైం మీద నాకే కంట్రోల్ లేనప్పుడు ఎంత సంపాదిస్తే ఏం లాభం అని. సో నెల రోజుల్లోనే ఆ జాబ్కి రిజైన్ చేశాడు. అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాడు. ఉదయం నిద్ర లేవగానే ధైర్యంగా
ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టుడే. ఈ రోజు నాది, నాకు నచ్చినట్లుగా నేను గడపగలను అని చెప్పుకోగలగడమే అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్. 100 కోట్లు ఉండడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాదు. అనుకోకుండా జాబ్ పోయినా, రోడ్డు మీద పడకుండా కొన్ని నెలలు బ్రతకగలిగే ధైర్యం ఉండటమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అవసరానికి ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా మన డబ్బులు మనల్ని ఆదుకోవడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. లగ్జరీగా బ్రతకడం కాదు, ప్రశాంతంగా బ్రతకగలగడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీరు ఎంత సంపాదిస్తున్నారనేది ముఖ్యం కాదు. మీ సంపాదన మీకు స్వేచ్ఛని, ఫ్రీడమ్నిస్తుందా లేక మిమ్మల్ని బానిసను చేస్తుందా? ఇదే ఆలోచించుకోండి. మీ టైం మీ కంట్రోల్లో ఉంటేనే మీరు నిజమైన ధనవంతులు. మనం ఎంత సంపాదించినా మన జీవితంలో అత్యంత విలువైన ఆస్తులు 2. 1 మన ఆరోగ్యం, 2 మన కుటుంబం. కానీ దురదృష్టవశాత్తు ఒక్కసారి హెల్త్ పాడైతే మనం ఏళ్ల తరబడి కష్టం దాచుకున్న సేవింగ్స్ అన్నీ కూడా హాస్పిటల్ బిల్లుల రూపంలో ఆవిరైపోతాయి. అందుకే ప్రతి ఫైనాన్షియల్ ప్లాన్లో ఖచ్చితంగా ఉండాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్. అయితే ఇన్సూరెన్స్ అనగానే మనకి గుర్తొచ్చేది విసిగించే స్పామ్ కాల్స్, మనల్ని భయపెట్టే ఏజెంట్లు. కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ జెరోదా సపోర్ట్తో వచ్చిన బెస్ట్ ప్లాట్ఫామ్ డిటో ఇన్సూరెన్స్. నాకు డిట్టోలో బాగా నచ్చిన 2 విషయాలు ఏంటంటే, ముందుగా నో స్పామ్ కాల్స్. ఎంక్వైరీ కోసం ఒకసారి కాల్ చేశాను, కానీ నాకు ఇప్పుడు దాకా స్పామ్ కాల్స్ అయితే రాలేదు. 2ది నో ఫోర్స్ సెల్లింగ్. ఈ పాలసీనే తీసుకోండి అని ఫోర్స్ చేయరు ఎవరు, మనల్ని భయపెట్టి ఏది అమ్మరు. కమిషన్ కోసం కాకుండా నిజంగా మీకు ఏది అవసరం అదే సజెస్ట్ చేస్తారు. క్లెయిమ్ వచ్చే సమయంలో కూడా మీకు తోడుగా ఉంటారు. మీ ఎంటైర్ జర్నీలో వీళ్ళు తోడుగా ఉంటారు. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఉంది. ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకోండి. అయితే మీరు ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకున్నా సరే, ఏది తీసుకున్నా సరే, తీసుకునే ముందు ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. దీనికోసం నేను ఒక చెక్ లిస్ట్ కూడా ఇస్తున్నా, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ముందుగా నో కోపే అండ్ రూమ్ రెంట్ లిమిట్స్. పాలసీలో కోపే కానీ రూమ్ రెంట్ లిమిట్స్ కానీ అస్సలు ఉండకుండా చూసుకోండి, లేదంటే మీ బిల్లులో సగం మీరే కట్టాల్సి వస్తుంది. వెయిటింగ్ పీరియడ్. మీకు ఆల్రెడీ ఉన్న వ్యాధులకు, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి వెయిటింగ్ పీరియడ్ 3 లేదా 3 కంటే తక్కువ ఉండేలాగా చూసుకోండి. 3 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండే పాలసీలు మనకొద్దు. రీస్టోరేషన్ అండ్ కవరేజ్. రీస్టోరేషన్ బెనిఫిట్ అంటే కవరేజ్ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ అవ్వడం. అలాగే నో క్లెయిమ్ బోనస్. మరియు హాస్పిటల్కి వెళ్లే ముందు, వచ్చిన తర్వాత అయ్యే ఖర్చులు కవర్ అవుతున్నాయో లేదో చూసుకోండి. సో ఒకసారి డిటో ఇన్సూరెన్స్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ద ఆర్ట్ ఆఫ్ సేవింగ్. డబ్బు సేవ్ చేయండి అని చెప్పడం చాలా ఈజీ, కానీ పాటించడం చాలా కష్టం. అసలు మనలో ఎంతమంది కరెక్ట్ పద్ధతిలో సేవ్ చేస్తున్నారు? డబ్బు సేవ్ చేయడం విషయంలో జనరల్గా 3 రకాల మనుషులు ఉన్నారు. ముందుగా సేవర్స్, వచ్చిన దాంట్లో ఎంతో కొంత పక్కన పెట్టే అలవాటు ఉన్నవాళ్ళు. 2వ వాళ్ళు గివపర్స్, మాకు వచ్చేదే తక్కువ, ఇక సేవింగ్స్ ఎక్కడ చేస్తాం అని చేతులు ఎత్తేసేవాళ్ళు. 3వది స్పెండర్స్, ఉన్నది ఒకటే లైఫ్, ఈ రోజు ఎంజాయ్ చేయకుండా ఆపుకోవడం ఎందుకు అని చేతిలో ఉన్నదంతా ఖర్చు పెట్టేసేవాళ్ళు. కానీ మీరు గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. ఒక వ్యక్తి నెలకి 20,000 సంపాదిస్తూ 5,000 సేవ్ చేస్తున్నాడు అని అనుకుందాం. ఇంకొక వ్యక్తి నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ₹1 కూడా సేవ్ చేయట్లేదు. ఫ్యూచర్లో ఎవరు ధనవంతులు అవుతారు? ఖచ్చితంగా 20,000 సంపాదించే వ్యక్తే ధనవంతుడు అవుతాడు. ఎందుకంటే వెల్త్ ఈజ్ వాట్ యూ డోంట్ సీ. మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత సేవ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. ద లాజిక్ ఆఫ్ సేవింగ్ ఇక్కడ ఏంటంటే, ఎక్కువ సేవ్ చేయాలంటే ఏం చేయాలి? దీనికి ఒక సింపుల్ లింక్ ఉంది. ఎక్కువ సేవ్ చేయాలంటే తక్కువ ఖర్చు పెట్టాలి. తక్కువ ఖర్చు పెట్టాలంటే కోరికలు తక్కువగా ఉండాలి, తగ్గించుకోవాలి. కోరికలు తగ్గాలంటే పక్క వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడం మానేయాలి. కంపారిజన్ తగ్గాలంటే ఇతరులు ఏమనుకుంటారు అని ఆలోచించడం మానేయాలి. ఇక్కడ చాలామంది చేసే తప్పేంటంటే, ఖర్చులన్నీ అయిపోయాక మిగిలితే సేవ్ చేద్దామని అనుకుంటారు. కానీ వారెన్ బఫెట్ చెప్పిన రూల్ వేరు. డు నాట్ సేవ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్, బట్ స్పెండ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ సేవింగ్. దీని అర్థం, జీతం రాగానే ముందు మీ సేవింగ్స్ పక్కన పెట్టేయాలి, ఆ తర్వాత మిగిలిన డబ్బులతో ఖర్చు చేసే ప్లాన్ పెట్టుకోవాలి. ఫైనాన్స్ అంటే కేవలం నెంబర్స్, క్యాలిక్యులేషన్స్ కాదు, అది పూర్తిగా సైకాలజీ. ఎలా సంపాదించాలి అనే దానికంటే అనవసరమైన ఖర్చులు ఎలా ఆపాలి, అవసరాలకి ఇష్టాలకి, నీడ్స్కి వాంట్స్కి తేడా ఏంటి అని తెలుసుకున్నప్పుడే మనం ఫైనాన్షియల్గా గెలుస్తాం. తర్వాత స్టడీ హిస్టరీ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్. జీవితం అందరికీ ఒకేలా ఉండదు. ఒకరికి పూల పానుపులా ఉంటే ఇంకొకరికి ముళ్ళ పానుపులా ఉంటుంది. కానీ అందరి జీవితంలో కామన్గా ఉండేది ఏంటో తెలుసా? సర్ప్రైజ్, ఆశ్చర్యం. మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తెలిసినట్టు మనం వేసుకున్న ప్లాన్స్ని తలకిందులు చేసే శక్తి ఈ కాలానికి ఉంది. అందుకే మార్గన్ హౌసెల్ ఏం చెప్తారంటే, హిస్టరీ ఈజ్ ద స్టడీ ఆఫ్ చేంజ్,
ఐరానికల్లీ యూజ్డ్ యాజ్ ఎ మ్యాప్ ఆఫ్ ద ఫ్యూచర్. మనం చేసే తప్పేంటంటే హిస్టరీని ఫ్యూచర్కి ఒక మ్యాప్ లాగా వాడుకుంటాం. గతంలో ఇలా జరిగింది కాబట్టి రేపు కూడా ఇలాగే జరుగుతుంది అని ఫిక్స్ అయిపోతాం. కానీ హిస్టరీ అనేది మార్పుల సమాహారం, అది రిపీట్ అవ్వదు, కొత్త సర్ప్రైజుల్ని ఇస్తుంది. ఈ విషయంలో ఇన్వెస్టర్స్ చేసే తప్పు ఒకటి ఉంది. గతంలో ఆ స్టాక్ బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు కూడా పెరుగుతుంది అని గుడ్డిగా నమ్ముతారు. లేదా గతంలో నష్టపోయాం కాబట్టి మళ్ళీ నష్టపోతాము అని భయపడి ఆగిపోతారు. గుర్తుంచుకోండి, నిన్నటి లాభం రేపటి గ్యారంటీ కాదు, నిన్నటి నష్టం రేపటి భవిష్యత్తు కాదు. గతం నుంచి మనం నేర్చుకోవాల్సింది పాఠాలు మాత్రమే, భయాల్ని కాదు. దీనికి ఒక మంచి ఉదాహరణ చూడండి. 19 మరియు 20వ శతాబ్దాల్లో దాదాపు 1500 కోట్ల మంది పుట్టారు. కానీ చరిత్ర మొత్తం ఈ రోజుకి మనం మాట్లాడుకునేది ఏంటంటే ఒక 7 లేదా 8 మంది గురించి మాట్లాడుకుంటాం. లైక్ గాంధీ, ఎడిసన్, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, ఇలాంటి వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. ఎందుకంటే వీళ్ళు చరిత్రని ఊహించని విధంగా మార్చేశారు. అలాగే విమానాలు, ఇంటర్నెట్, యాంటీబయోటిక్స్ ఇవేవి గత చరిత్రలో లేవు. మధ్యలో సడన్గా వచ్చిన మార్పులు, ఆ మార్పులే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అందుకే మనం హిస్టరీ చదవాల్సింది ఫ్యూచర్ని గెస్ చేయడానికి కాదు, మనం ఊహించినవి కూడా జరుగుతాయి అని ప్రిపేర్ అవ్వడానికి. గతం గతః అని ఊరికే చెప్పలేదు. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోకండి, గతం నుంచి పాఠాలు నేర్చుకోండి. కానీ భవిష్యత్తులో వచ్చే సర్ప్రైజ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా కూడా ఉండండి. అదే నిజమైన సక్సెస్. నో వన్స్ క్రేజీ. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, పక్క వాళ్ళు ఖర్చు పెట్టే విధానాన్ని చూసి చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తూ ఉంటాం. వీడేంటి డబ్బుని ఎలా తగలెట్టేస్తున్నాడు, పిచ్చి పట్టిందా వీడికి అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. డబ్బు విషయంలో ఎవరు పిచ్చి వాళ్ళు కాదు. నో వన్స్ క్రేజీ. మనం పెరిగిన విధానం వేరు, వాళ్ళు పెరిగిన విధానం వేరు, మన అనుభవాలు వేరు, వాళ్ళకున్న అనుభవాలు వేరు. అందుకే మనకు పిచ్చిగా అనిపించేది వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళకే అవసరంగా అనిపించవచ్చు. దీనికి ఒక మంచి ఉదాహరణ పుస్తకంలో చెప్పారు, అది మాట్లాడుకుందాం. అమెరికాలో పేదవాళ్ళు అంటే లో ఇన్కమ్ కేటగిరీలో ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం దాదాపు $412 అంటే 30,000 రూపాయల దాకా లాటరీ టికెట్ల మీదే ఖర్చు పెడతారట. ఇది విన్నప్పుడు మీకు అనిపిస్తుంది, అసలే తినడానికి డబ్బులు లేవు, ఆ ఉన్న కొంచెం డబ్బును కూడా లాటరీల మీద తగలేయడం ఏంట్రా బాబు అనుకుంటారు. చాలామంది మూర్ఖత్వం అని కూడా అంటారు. కానీ ఆ పేదవాళ్ళ కోణంలో ఆలోచిస్తే వాళ్ళ లాజిక్ వేరుగా ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే మీరు కష్టపడితే ఇల్లు కొనగలరు, కారు కొనగలరు, లైఫ్లో సెటిల్ అవ్వగలరు. కానీ మాకున్న పరిస్థితుల్లో మేము ఎంత కష్టపడినా అవన్నీ కొనలేము. మా తలరాత మారే అవకాశం ఆ లాటరీ టికెట్లో మాత్రమే ఉంది. మీరు డబ్బుతో వస్తువులు కొనుక్కుంటే మేము ఆ లాటరీ టికెట్ ద్వారా ఆశను కొనుక్కుంటున్నాం. ఆ టికెట్ చేతిలో ఉన్న కాసేపు మాత్రమే మేము కూడా మీలాగా రిచ్గా ఫీల్ అయ్యే కలలు కనగలం అని చెప్పారు. చూసారా, మనకది వృధా ఖర్చులాగా కనిపిస్తే వాళ్ళకది బ్రతకడానికి కావాల్సిన ఆశలాగా కనిపిస్తుంది. అందుకే మార్గన్ హౌసెల్ ఏమంటారంటే మనం ఎక్సెల్ షీట్స్ కాదు, ఎమోషన్స్ ఉన్న మనుషులు. వేరే వాళ్ళ పరిస్థితిలో ఉండి ఆలోచిస్తే తప్ప వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎందుకు కరెక్టో మనకు అర్థం కాదు. సో ఈసారి ఎవరైనా డబ్బుని మీకు నచ్చని విధంగా ఖర్చు పెడితే వాళ్ళని జడ్జ్ చేయకండి. మీకు తెలియని ఏదో బలమైన కారణం లేదా పరిస్థితి వాళ్ళకి ఉండొచ్చని ఆలోచించండి. నెవర్ ఎనఫ్. మనిషికి ఉన్న ఒక విచిత్రమైన అలవాటు ఏంటంటే ఎంత సంపాదించినా ఎక్కడో అక్కడ ఇంకా ఏదో తక్కువైనట్టు అనిపిస్తూ ఉంటుంది. పేదవాడు ధనవంతుడు అవ్వాలనుకుంటాడు, ధనవంతుడు మరింత పెద్ద ధనవంతుడు అవ్వాలనుకుంటాడు. మీరు ₹1,00,000 సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, ఆ 1,00,000 రాగానే సంతోషపడతారా? లేదు, వెంటనే 10 లక్షలు కావాలి అని అనుకుంటారు. 10 వచ్చాక 1,00,00,000 కావాలి అని అనుకుంటారు. దీనికి ఒక అంతు అనేది ఉండదు. దీనికి ప్రధాన కారణం కంపారిజన్. మన ఫ్రెండ్ దగ్గర కొత్త కారు ఉందనో, వాళ్ళు పెద్ద ఇల్లు కట్టారనో వాళ్ళతో పోటీపడి మనం కూడా మన స్తోమతకి మించి ఖర్చు పెట్టేస్తాం. దీనివల్ల వచ్చేది గొప్పలు కాదు, అప్పులు, మనశ్శాంతి లేని జీవితం. గుర్తుంచుకోండి, ఎదుటి వారిని ఇంప్రెస్ చేయడానికి మీ దగ్గరున్న ప్రశాంతతను పనంగా పెట్టకండి. మార్గన్ హౌసెల్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. దెర్ ఈస్ నో రీజన్ టు రిస్క్ వాట్ యు హ్యావ్ అండ్ నీడ్ ఫర్ వాట్ యు డోంట్ హ్యావ్ అండ్ డోంట్ నీడ్. దీని అర్థం సింపుల్. మీకు అవసరం లేని దానికోసం, అంటే ఎక్కువ డబ్బు, స్టేటస్, లగ్జరీ కోసం మీకు అత్యంత అవసరమైన దాన్ని, అంటే మీ పరువు, మీ కుటుంబం, మీ స్వేచ్ఛ, మీ నిద్ర, వీటిని రిస్క్ చేయకూడదు. మీరు సంపాదించే సంపాదన వల్ల మీ ఫ్యామిలీకి, మీ పరువుకి భంగం కలగకూడదు. రాత్రి హాయిగా నిద్ర పట్టేలా ఉండాలి తప్ప అప్పుల భయంతో నిద్ర లేచేలా ఉండకూడదు. జీవితంలో ఎదగడం తప్పు కాదు, కానీ ఆ ఎదగడం అనే రేసులో పడిపోయి ఉన్నదానితో సంతృప్తి చెందడం మర్చిపోతే మీరు ఎంత సంపాదించినా పేదవాడిగానే మిగిలిపోతారు.
నాకు ఇది చాలు అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే మీరు నిజమైన ధనవంతులుగా మారతారు. కాంపౌండింగ్. వారెన్ బఫెట్ సక్సెస్ ఏంటి అని తెలుసుకోవడానికి మార్కెట్లో వేల పుస్తకాలు ఉన్నాయి. కానీ ఆ పుస్తకాలన్నీ చదివినా చాలామంది ఒక చిన్న లాజిక్ మిస్ అవుతారు. అదేంటంటే వారెన్ బఫెట్ కేవలం ఒక గొప్ప ఇన్వెస్టర్ మాత్రమే కాదు, ఆయన చిన్నతనం నుంచే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ద సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకంలో రచయిత ఏమంటారంటే వారెన్ బఫెట్ స్కిల్ ఈజ్ ఇన్వెస్టింగ్ బట్ హిస్ సక్సెస్ సీక్రెట్ ఈజ్ టైం. దీని అర్థం ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేయడం ఎంత ముఖ్యమో ఇన్వెస్ట్ చేసిన దాన్ని కదపకుండా ఓపిక్గా వదిలేయడం కూడా అంతే ముఖ్యం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓక్ ట్రీ. మీరు ఒక ఓక్ మొక్కని నాటిన వెంటనే 1 సంవత్సరంలో అది పెద్ద మహావృక్షం అయిపోదు, అస్సలు రిజల్ట్ కూడా మనకు కనబడదు. కానీ దానిని అలా వదిలేస్తే, తగినంత సమయం ఇస్తే 10 ఏళ్లకో 20 ఏళ్లకో అది ఎవరూ ఊహించలేనంత పెద్ద మహావృక్షంగా మారుతుంది. కాంపౌండింగ్ కూడా ఇంతే. మొదట్లో లాభాలు చిన్నగా కనిపిస్తాయి, కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ అది వడ్డీ మీద వడ్డీ పెరిగి సంపదలా మారిపోతుంది. వారెన్ బఫెట్ ఇంత ఆస్తిని సంపాదించడానికి కారణం ఆయన ఏ మ్యాజిక్ చేయలేదు, ఎలాంటి మోసాలు చేయలేదు. ఆయన కేవలం అప్పుల జోలికి వెళ్లకుండా తాను ఇన్వెస్ట్ చేసిన డబ్బుకి ఎదగడానికి కావాల్సిన టైం ఇచ్చారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలి అని ఆశపడకండి. మొక్క నాటిన వెంటనే పళ్ళు రావు. సరైన చోట ఇన్వెస్ట్ చేయండి, ఓపిక్గా వెయిట్ చేయండి. మిగతా మ్యాజిక్ కాంపౌండింగ్ చూసుకుంటుంది. గెట్టింగ్ వెల్తీ వెర్సెస్ స్టేయింగ్ వెల్తీ. డబ్బు సంపాదించడం కష్టం అని చాలామంది అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే సంపాదించడం కంటే ఆ సంపాదించిన డబ్బుని కాపాడుకోవడం అసలైన ఛాలెంజ్. సంపన్నుడిగా మారడానికి చాలా దారులున్నాయి, కానీ సంపన్నుడిగా మిగిలిపోవడానికి ఒకే ఒక్క దారి ఉంది. అదే పొదుపు చేయడం, ఓపిక్గా హ్యూమిలిటీతో ఉండడం. దీనికి బెస్ట్ ఉదాహరణ జెస్సీ లివర్మోర్ స్టోరీలో దొరుకుతుంది. 1929లో స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు ప్రపంచం అంతా నష్టపోతే జెస్సీ లివర్మోర్ మాత్రం షార్ట్ సెల్లింగ్ చేసి ఒక్క రోజులో $100 మిలియన్ సంపాదించాడు. ఆ రోజులో అది ఊహించలేనంత మొత్తం. కానీ కథ అక్కడ ముగిసిపోలేదు. ఆ సక్సెస్ అతనికి విపరీతమైన కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. నేను ఎప్పటికీ ఓడిపోను అనే ఓవర్ కాన్ఫిడెన్స్గా అది మారిపోయింది. ఆ ధైర్యంతోనే లెక్కలేనంత రిస్క్ చేసి చివరికి ఉన్నదంతా పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని బట్టి మార్గన్ హౌసెల్ చెప్పేది ఏంటంటే గెట్టింగ్ మనీ రిక్వైర్స్ టేకింగ్ రిస్క్స్, బీయింగ్ ఆప్టిమిస్టిక్ అండ్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్. బట్ కీపింగ్ మనీ రిక్వైర్స్ ద ఆపోజిట్ ఆఫ్ టేకింగ్ రిస్క్. ఇట్ రిక్వైర్స్ హ్యూమిలిటీ. సంపాదించడానికి రిస్క్ కావాలి, కానీ సంపాదించింది కాపాడుకోవడానికి హ్యూమిలిటీ కావాలి. అవసరానికి ఇష్టానికి తేడా తెలియాలి. బ్రాండెడ్ వస్తువులు, లగ్జరీ కోసం చేసే ఖర్చులు మిమ్మల్ని ధనవంతులుగా చూపించవచ్చు, కానీ అవి మీ సంపదని హరింపజేస్తాయి. నిన్న గెలిచాం కదా అని రేపు కూడా గెలుస్తాం అని అనుకోవడం మూర్ఖత్వం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. డబ్బు విషయంలో సర్వైవల్ ముఖ్యం, అనవసరమైన రిస్క్ కాదు. చివరిగా నథింగ్స్ ఫ్రీ. మనం షాప్కి వెళ్ళి ఏదైనా కొంటే దాని మీద ధర మనకి కనిపిస్తుంది, కానీ జీవితంలో ఫైనాన్స్లో చాలా వాటికి ధరలు ఉండవు, లేబుల్స్ మీద కనపడవు. గుర్తుంచుకోండి, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్రైస్ బట్ నాట్ ఆల్ ప్రైజెస్ అపియర్ ఆన్ లేబుల్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన సోషల్ మీడియా. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడటానికి మనం ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు, అవి ఫ్రీ అని మనం అనుకుంటాం. కానీ నిజానికి అవి ఫ్రీ కాదు. వాటికి మనం చెల్లించే ధర మన సమయం మరియు మన అటెన్షన్. గంటలు గంటలు స్క్రోలింగ్ చేస్తూ మనం మనకి తెలియకుండానే చాలా పెద్ద మూల్యాన్ని చెల్లిస్తున్నాం. ఇన్వెస్టింగ్లో కూడా ఇంతే. మంచి లాభాలు కావాలంటే మార్కెట్ పడుతున్నప్పుడు వచ్చే భయాన్ని, టెన్షన్ని భరించాలి. ఆ భయం అనేది మనం లాభం కోసం చెల్లించే ధర. గుర్తుంచుకోండి, ఏది ఉచితంగా రాదు, కాబట్టి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అందుకే మార్గన్ హౌసెల్ ప్లాన్ బి గురించి గట్టిగా చెప్తారు. మనం వేసుకున్న ప్లాన్ ఏ ఫెయిల్ అయితే మనల్ని కాపాడడానికి ఖచ్చితంగా ప్లాన్ బి ఉండాలి. దాన్నే రూమ్ ఫర్ ఎర్రర్ అంటారు. సో మీ రూమ్ ఫర్ ఎర్రర్ ఏంటనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫ్రీగా వస్తుంది కదా అని దేన్ని గుడ్డిగా నమ్మకండి. కనిపించే ధర కంటే కనిపించని ఖర్చు, హిడెన్ కాస్ట్ గురించి ఆలోచించినప్పుడే మీరు స్మార్ట్ ఇన్వెస్టర్గా మారుతారు. సో ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం. ఈ వీడియోలో చెప్పుకున్న పాయింట్స్ని టక్కున రివైజ్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. స్పెండింగ్ వెర్సెస్ షోయింగ్ ఆఫ్. ఖరీదైన కార్లు, బంగళాలు ఉంటేనే ధనవంతులని కాదు. ఎవరికి కనిపించకుండా మన దగ్గర సేఫ్గా ఉండి కష్టంలో మనల్ని ఆదుకునే డబ్బే నిజమైన ఆస్తి. టైమ్ ఈజ్ ద అల్టిమేట్ కరెన్సీ. మీకు నచ్చిన పని చేస్తూ అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే చాలు. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీ సొంతం. హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ సేవ్ మనీ. ఖర్చులు పోను మిగిలింది సేవ్ చేయడం కాదు,
ముందు సేవ్ చేసి ఆ తర్వాతే మిగిలింది ఖర్చు పెట్టాలి. ఇదే డబ్బుని నిలబెట్టే ఏకైక మార్గం. స్టడీ హిస్టరీ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్. గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి, కానీ భయపడకండి. రిస్క్ని ముందే అంచనా వేస్తూ జాగ్రత్తగా అడుగు వేస్తే నష్టపోయే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. నో వన్స్ క్రేజీ. డబ్బు విషయంలో ఎవరిని తక్కువ చేసి చూడకండి. వాళ్ళ పరిస్థితులు మనకి తెలియవు. ఎవరికి తోచినట్లు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. అది వాళ్ళ సిచ్యువేషన్కి అదే కరెక్ట్. నెవర్ ఎనఫ్. ఎంత సంపాదించినా ఇంకా కావాలి అని అనిపించడం సహజం, కానీ ఇతరులతో పోల్చుకోకుండా నాకు ఇది చాలు అని ఎప్పుడైతే అనుకుంటారో మీరు అప్పుడే నిజమైన ధనవంతులుగా మారుతారు. కాంపౌండింగ్. సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని ఇన్వెస్ట్ చేసి ఓపిక్గా వెయిట్ చేయడం కూడా అంతకంటే చాలా ముఖ్యం. చిన్న మొత్తమైనా సరే టైం ఇస్తే కాంపౌండింగ్ అద్భుతాలు చూపిస్తుంది. గెట్టింగ్ వెల్దీ వెర్సెస్ స్టేయింగ్ వెల్దీ. డబ్బు సంపాదించడం ఈజీనే, కానీ దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. అందుకే రిస్క్ తీసుకోండి, కానీ ఉన్నదంతా పోయేలాగా రిస్క్ తీసుకోకండి. నథింగ్స్ ఫ్రీ. ప్రపంచంలో ఏది ఫ్రీగా రాదు. ప్రతి దానికి ఒక ధర ఉంటుంది. అది డబ్బు రూపంలో కాకపోయినా మీ సమయం రూపంలో, మీ ప్రశాంతత రూపంలో ఎలాగైనా సరే మీరు మూల్యం చెల్లించాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్, ఈ 9 పాయింట్స్లో మీకు ఏది బాగా కనెక్ట్ అయిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డిటో ఇన్సూరెన్స్ని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.